ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమ. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమ. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత భక్తి యోగము. అయితే ఇంతవరకు కూడా కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము మొదలైనటువంటి అనేక యోగాలను చెప్పి ఇప్పుడు ఒక క్రొత్త యోగాన్ని భగవానుడు లేవదీశాడు. అదేమిటి అంటే ఇతరత్ర ధ్యాస లేకుండా ఉండేటువంటి యోగము అనన్య యోగము. ఇది ప్రత్యేకమైనటువంటి ఒక యోగం కాకపోయినప్పటికీ అన్ని యోగాలతో కూడా, అంటే కర్మయోగంతోనూ, జ్ఞానయోగంతోనూ, భక్తి యోగంతోనూ కూడా ఈ యొక్క అనన్య యోగము అనేది గనక చేరినప్పుడు మాత్రమే ఆ చేసినటువంటి కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఏ యోగమైనప్పటికీ కూడా ఇతరత్ర ధ్యాస లేకుండా అనన్య చిత్తముతో ఆచరించినట్లయితేనే ఫలవంతమవుతాయి. ఇతరములైనటువంటి ప్రాపంచిక చింతనలు, దృశ్య సంకల్పాలు మనసుకు రానియకూడదు. కేవలము పరమాత్మ వస్తువును ఒక్కదానినే చింతిస్తూ ఉండాలి అనేటువంటి అర్థమే కదా అని చెబుతూ, అంటే సామాన్యమైనటువంటి ఉపాసన కంటే కూడా అర్థముతో కూడి చేసేటువంటి, భావనతో కూడి చేసేటువంటి ఉపాసనే శ్రేష్టమైనదని, అది మాత్రమే అవలంబించినా కూడా సార్థకమవుతుంది అని కదా మనకి బోధించినట్లు అయింది. అంటే మంత్రజపం చేసేటప్పుడు మంత్రం యొక్క ఉచ్చారణతో పాటు మంత్రం యొక్క అర్థాన్ని కూడా ఎలా భావించవలెనో, అలాగే భగవంతుణ్ణి ఉపాసించేటప్పుడు వారి యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని మొదలైన వానిని బాగా చింతన చేయాలి అని చెబుతూ, భగవంతుణ్ణి గురించి ఉపాసించే సమయంలో వారి యొక్క భగవానుని స్వరూపాన్ని, స్వభావాన్ని కూడా బాగా చింతన చేయాలి. అందుకే మనల్ని భగవానుడు మనకేమని చెప్తూ ఉన్నాడు అంటే, భగవంతుని యొక్క ఉపాసకులను తాను పూర్తిగా ఉద్ధరిస్తాను అని కదా భగవానుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే సంసారాన్ని సముద్రానికి కూడా పోల్చి చెప్పారు. సముద్రంలాగానే అతి భయంకరమై కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చరము అనబడేటువంటి 6 అంతర్శత్రువుల్లాగానే ఈ కామక్రోధాది మొదలైనటువంటి శత్రువుల్లాగానే ఈ సముద్రంలో జలచరాలు, జలజంతువులు కూడా అపారవారమై ఉండడం చేత ఆ ప్రకారం అది సాగరానికి పోల్చి చెప్పబడింది. అయితే ఈ యొక్క కామాది కోరికల ద్వారా ఏమవుతుంది అంటే అనేక కష్టాలకి, క్లేశాలకి, ఇబ్బందులకి లోనవుతూ ఉంటాం. ఏదో కోరింది మనకి ఫలిస్తుంది అనుకుంటామే కానీ దాని సంబంధమైనటువంటి క్లేశాలు అనుభవిస్తూ ఉంటాం. అందుకే సముద్రంలో ఉండేటువంటి జలచరాలతో పోల్చి మరీ చెప్పబడినటువంటిది ఈ యొక్క అంతఃశత్రువులైన కామక్రోధాదులు అనేటువంటి ఈ యొక్క జంతువులు, దుష్ట జంతువులు మన అందరి యొక్క అంతర్గతములు, అంతఃకరణాల యందు ఉన్నవి అని చెప్పడం కోసమే సంసార సముద్రాన్ని పోల్చి చెప్పారు. అయితే కొంతమంది ఏమంటారంటే సంసార సుఖాలు చాలా ఆనందకరమైనవి అని చెబుతూ, అందుకే మేము మళ్ళీ కూడా ఈ సంసార స్థితి కోరుతూ ఉంటాము అని పలుకుతూ ఉంటారు. జ్ఞానము వలననే వారు అలా చెప్తూ ఉంటారు. కానీ సంసారం యొక్క స్థితి, వాస్తవ స్వరూపం వారికి ఇంకా తెలియలేదు అని అర్థమే కదా. తెలిస్తే అలా కోరరు. దాని యొక్క యథార్థ రూపాన్ని భగవానుడు ఇక్కడ తెలియజేశారు. అది కేవలము మృత్యు సంసారము అని వర్ణించారు. అంటే మరణ రూపమైనది. శరీరము వచ్చిందా పోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే పుట్టుక చావులతో కూడినది అనే కదా భావము.
కాబట్టి ఈ మృత్యు సంసార మధ్యములో తగులుకొన్నటువంటి జీవుడు తన యొక్క శాశ్వత తత్వానికి అమరత్వాన్ని సిద్ధింపజేసుకోవడానికి అమృత స్వరూపుడగు భగవానుని సత్తు చిత్తు ఆనంద స్థాయిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్న ప్రభువును తప్పకుండా ఆశ్రయించవలసి ఉన్నాడు కదా అనే చెబుతూ సముద్రంలాగా భయంకరమైనది అపారమైనది మృత్యురూపమైనదే కదా ఈ సంసారము అంటే జనన మరణాలతో కూడినదే కదా. మరి భగవంతుణ్ణి గనక ఆశ్రయించినట్లయితే ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడు ఆ సంసార సాగరం నుండి కూడా ఉద్ధరించబడతాడు అని చెబుతూ ఈ సమస్త కర్మలను కూడా ఏ విధంగా అంటే భగవానునికి అర్పించి వేయాలి, భగవంతుణ్ణే పరమగతిగా భావించాలి, చిత్తము అతని యందు నెలకొల్పాలి, పరమాత్మనే చింతింపజేస్తూ ధ్యానిస్తూ ఉపాసించాలి అని చెబుతూ అయితే అలా ధ్యానించేటువంటి వారికి కొన్ని సాధనా క్రమాలను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు పరమాత్మ. నాయందే మనసు స్థిరంగా నిలుపు, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టు, ఆ తర్వాత నీవు నాయందే నివసిస్తావు, ఎటువంటి సందేహము లేదు అని కదా పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు స్టూడెంట్కి టీచర్ ఏ విధంగా పాఠాలను బోధిస్తాడో ఆ ప్రకారంగానే భగవానుడు అర్జునునికి ఇప్పుడు ఒకటి తర్వాత మరొకటిగా రకరకాల సాధనలను గురించి తెలియజేయబోతూ ఉన్నారు. మొట్టమొదట మనస్సును బుద్ధిని పరమాత్మయందు స్థిరంగా నిలిపేలాగా ఆదేశించారు. ఇది మొదటి పాఠం కదా. మనసును మాత్రం నిలిపితే చాలదా, బుద్ధిని కూడా ఎందుకు దానికి జత చేయాలి అనే ప్రశ్న కలిగినట్లయితే బుద్ధి అనేది నిశ్చయం చేస్తుంది కదా. కాబట్టి అది లేకపోతే మనసు సంకల్పాలతో వికల్పాలతో కూడి ఉంటుంది, చంచలంగా ఉంటుంది. మనసు సంకల్పిస్తుంది, బుద్ధి నిశ్చయిస్తుంది. కాబట్టి భగవంతుని యొక్క విషయమై దృఢమైన నిశ్చయం కలగజేసేటువంటిది బుద్ధే కదా. కావున దానిని కూడా మనసుతో చేర్చి చెప్పారు. అలాగా మనసుని బుద్ధిని ఈ రెండింటినీ కూడా ఇతరమైన దృశ్య వస్తువుల వేటి యందు కూడా ప్రవేశించనివ్వకుండా ఒక్క భగవంతుని యందే సంలగ్నమై ఉండేలాగన ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే ఇక మనుజుడు ధ్యేయ వస్తువుకు ఆ పరమాత్మ యందే ఎల్లవేళలా నివసించగలుగుతాడు. కాబట్టి ఎంతటి గొప్ప స్థానమునందు అతడు నివాసాన్ని పొందుతాడు అని చెబుతూ, అంటే ఇప్పుడు ఉప్పుగళ్ళు కనుక సముద్రమునందు లీనమైపోయినట్లుగానే మనస్సు నిరంతరము దేనిని గురించి ధ్యానిస్తుందో, దేని యందు సంలగ్నమై ఉంటుందో దాని యందే లయించిపోయి ఆ ఆకారమై ఒప్పుతుంది. కాబట్టి ఎల్లవేళలా కూడా భగవంతుని యందు స్థిరముగా ఉండే మనస్సు కలిగిన వాడే క్రమంగా ఆ దైవాకారాన్నే పొందుతాడు. అదే కదా మోక్షము. దేవుని యందు నివసించడం అంటే ఇదే కదా. ఈ విషయమునందు ఏమాత్రము సందేహము లేదు. ఇది పరమసత్యము అని కదా భగవానుడైన శ్రీ గీతాచార్యులు తెలియజేశారు. కాబట్టి సాధకులు తమ మనసుని ఇతరత్రా పోనివ్వకూడదు. ధ్యానము మొదలైనటువంటి అభ్యాసాల ద్వారా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నపూర్వకంగానే భగవంతుని యందు దృష్టిని నిలపాలి. అలా భగవంతుని యందు నిలిపినట్లయితే ఇంకా తమ యొక్క మోక్ష విషయం గురించి ఎలాంటి సంశయము కూడా పెట్టుకోనవసరం లేదు అని కదా మనకి తెలుస్తూ ఉన్నది అని చెబుతూ బుద్ధిని భగవంతుని యందే ప్రవేశపెట్టాలి. అలా బుద్ధిని భగవంతుని యందు ప్రవేశపెట్టడం వలన భగవంతుని యందే అతడు నివసించగలుగుతాడు. ఒకవేళ మనసు దైవమునందు స్థిరంగా నిలవకపోతే అసలు అప్పుడు ఏం చేయాలి అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ అధచిత్తం సమాధాతుం న శక్నోషి మై స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. ఓ అర్జున, ఒకవేళ ఆ ప్రకారము మనస్సుని స్థిరంగా నా యందు అంటే భగవంతుని యందు పరమాత్మ యందు నిలపడానికి నీకు శక్తి లేదనుకో, అప్పుడు అభ్యాస యోగము అనే దాని చేత పరమాత్మను పొందడానికి అంటే నన్ను పొందడానికి ప్రయత్నించు. అభ్యాసము చేత ఆ స్థితిని ఎలాగైనా సరే సాధించవచ్చు అని కదా చెప్పడం. అభ్యాసము అంటే ఒకే పనిని పదే పదే అలవాటు చేసుకోవడమే అభ్యాసం.
అంటే మొదట తెలిపినటువంటి సాధన చేయలేనటువంటి వారు, పరమాత్మ యందు మనసుని నిలపలేనటువంటి వారికి భగవానుడు మరికొన్ని దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ పద్ధతులను సూచిస్తూ ఉన్నారు కదా. అంటే భక్తులపై, సాధకులపై సర్వేశ్వరునికి ఎంతటి కరుణ! మనస్సు చేతనే బంధము, మనస్సు చేతనే మోక్షము అనేటువంటివి జీవునికి కలుగుచూ ఉన్నవి. అందుకే మనకి ఉపనిషత్తు ఏంటది, అమృత బిందుపనిషత్తులో మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహ. ఎందుకు అంటే మనసు చేతనే బంధము అనేది కలుగుతుంది, అదే మనసు చేతనే మోక్షము కూడా జీవునికి కలుగుతూ ఉన్నది. అంటే ప్రాపంచక సంబంధమైనటువంటి చింతన చేత బంధింపబడతాడు, సంసారాన్ని, శారీరక రాకపోకలను పొందుతూ ఉంటాడు. అదే మనసుని పరమాత్మయందు లయం చేసినప్పుడు ఆ పరమాత్మయందే స్థిరపడి మోక్షస్థానాన్ని పొందుతాడు జీవుడు. అందుకే అదే మనసు బంధానికి, మన మోక్షానికి కూడా జీవునికి ఆ మనస్సే కారణమవుతూ ఉన్నది. కాబట్టి మోక్షం పొందడానికి ఆ మనసు ఏదో ఒక విధంగా అధిష్టానమైనటువంటి పరమాత్మ యందు అంటే దైవమునందు లయించి తీరాల్సిందే కదా. ఈ కారణం చేతనే గీతాచార్యులు ఏమని చెప్తూ ఉన్నారు, మనస్సు దైవమునందు గనక నిలుకడను పొందలేదనుకో, అభ్యాసము చేతనైనా సరే, ఎలాగైనా సరే దానిని దైవమునందు నిలుకడను పొందేలాగా చెయ్యాలి. అది తప్ప మోక్షము పొందడానికి వేరే దారి లేదు అని కదా తెలియజేస్తూ ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా తమ యొక్క మనసును బహిర్ముఖంగా పోనివ్వకూడదు. దృశ్య విషయాలపై ఏమాత్రము వ్రాలనీయకూడదు. ఆత్మయందు ఆ పరమాత్మ దైవస్వరూపమునందే స్థాపన చేయాలి. ఒకవేళ ప్రారంభ స్థితిలో అలా గనక మనసు ధ్యేయమందు నిలుకడను పొందలేదనుకో, అభ్యాసము చేత మళ్ళీ మళ్ళీ ఆ పని చేస్తూ, అలవాటు చేసుకుంటూ, అభ్యాసము చేస్తూ మెల్లమెల్లగా ఆ స్థితిని ఎలాగైనా సరే సాధించి తీరవలసిందే. మనస్సు ఆత్మయందే లయించిపోతుంది, ఆత్మరూపంలోనే మిగిలి ఉంటుంది. అదే కదా మోక్షము. కాబట్టి ఆ స్థితిని ప్రయత్నపూర్వకంగా అభ్యాసము ద్వారా ప్రతి ఒక్కరూ కూడా సాధించవలసింది అని చెబుతూ, అంటే మనస్సు ఎటువంటిది అంటే చపలంగా ఉంటుంది. ఎల్లప్పుడూ కూడా మనసు ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేస్తుంది. అటువంటి చపలమైనటువంటి మనసుని నెమ్మదిగా వశము చేసుకునేటువంటిదే కదా అభ్యాసము అని చెప్పబడుతూ ఉన్నది. ఎల్లప్పుడూ చపలముగా ఉండేటువంటి మనసుకి ఏదైతే చెప్తామో, ఏదైతే ఆదేశిస్తామో దానికంటే వ్యతిరేకంగా అంటే ప్రతిఘటిస్తూ ఉంటుంది. మరి అటువంటి దానిని అభ్యాసం ద్వారా వశం చేసుకోవాలి అని చెబుతూ, అంటే అసలు మనసు యొక్క ప్రతిఘటన ఎలా ఉంటుంది అనే దానికి మనం చిన్న ఉదాహరణ తెలియజేసుకుందాం. ఒకానొక పట్టణం ఉన్నది, దానికి దగ్గరలోనే ఒక ఆశ్రమం కూడా ఉన్నది. అందులో ఆ ఆశ్రమంలో ఒక మహనీయుడు చాలా కాలం నుండి, దీర్ఘకాలం నుండి కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అది అయితే ఆ పట్టణానికి కొంచెం దూరంలో ఉన్నది కాబట్టి అది ఏకాంత ప్రదేశం అయి ఉన్నది. అక్కడ ఎటువంటి మరి అంతరాయాలు, ఆటంకాలు, గోలలు అనేవి లేవు. ధ్యానానికి, నిష్టకు, వీటన్నింటికీ కూడా ఆ ఆశ్రమ ప్రదేశం చాలా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నది. ఆశ్రమం చుట్టూ కూడా పూల మొక్కలు ఉన్నవి. తులసి, మారేడు మొదలైనటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నవి. ఇంకా చాలా దూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు మోక్షము చెందాలి అనుకుని కోరేటువంటి వారు, తత్వాన్ని కోరుకునేటువంటి జిజ్ఞాసులు ఆ ఆశ్రమానికి అప్పుడప్పుడు కూడా వస్తూ పోతూ ఉంటున్నారు. అయితే ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ మహర్షి, ఆ మహనీయుడు చాలా అనుభవాన్ని, తత్వజ్ఞానమునందు అనుభవాన్ని గడించాడు.
ఆ అనుభవజ్ఞుడైనటువంటి గురుదేవుని దగ్గరికి ఆయన బోధించేటువంటి జ్ఞాన బోధల కోసం, తత్వ బోధల కోసం చాలామంది వచ్చి ఆయన జ్ఞాన బోధలను వింటూ వెళుతూ ఉంటారు. అయితే ఆ గురువరేణ్యుడు ఏం చేసేవారు, వచ్చిపోయేవారి యొక్క సంశయాలను, ఎటువంటి సంశయాన్నైనా సరే క్షణకాలంలో దూరం చేసి వేస్తారు. అలా దూరీకరించి వేస్తూ ఆ వచ్చిపోయేటువంటి సందర్శకులకు, ఆ పట్టణ ప్రజలకు ఎల్లప్పుడూ కూడా సంతృప్తిని ఇస్తూ ఉన్నారు ఆ గురుదేవులు. ఆ గురువరేణ్యుని యొక్క అనుభవపూర్వకమైన మాటలను, ప్రామాణికమైనటువంటి మరి ఆయన చెప్పేటువంటి వాక్యాలకి రుజువులు, నిరూపణలు కూడా చెప్పేవారు. అటువంటి ప్రామాణికమైనటువంటి జ్ఞానబోధలను శ్రవణం చేస్తూ, అంటే వాటికి శాస్త్ర సంబంధమైన ప్రామాణికమే కాకుండా వారు ఆ శాస్త్రాన్ని ఎవరు అనుసరించి ఏ విధంగా తరించారు అనే విషయాన్ని కూడా నిరూపించి బోధన చేసేవారు. అటువంటి బోధన శ్రవణం అంటే వింటూ ఉన్నటువంటి భక్తులు గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక గృహస్థు, అంటే ఒక గృహ యజమాని ఏం చేశాడంటే చాలా కోరికతో, అత్యంత జిజ్ఞాసతో ఆ ఆశ్రమానికి వచ్చాడు. ఆ సద్గురు మహాత్మునికి ఏం చేశాడు, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. చేసి కూర్చొని ఇలా మనవి చేసుకుంటున్నాడు. ఏమని, స్వామి, ఓ మహాత్మా, ఈ సంసారము అతి దుర్భరంగా ఉన్నది. ఎలాగంటే నేను ఈ వచ్చిపోయేటువంటి శరీర భారాలు అనేటువంటివి నేను మోయలేకపోతున్నాను. మళ్ళీ కూడా నాకు పునరుత్పత్తి అంటే ఈ శరీరం పోకముందు పోతే మరొకటి వస్తుంది. కాబట్టి మరొకటి రాకుండా ఉండేటువంటి మార్గాన్ని నాకు బోధించండి. నేను భరించలేకపోతున్నాను. బరువులో కూడా అది పర్వతమా అన్నంత బరువుగా ఆ పర్వతాన్ని మోయడానికి చాలా ప్రయాసగా ఉన్నట్లుగానే నేను ఈ సంసార స్థితిలో ఉండలేకపోతున్నాను. రోజు కూడా ఒక యుగములాగా గడుస్తూ ఉన్నది. శాంతి అనేది నా జీవితంలో మచ్చుకైనా కనబడడం లేదు. ఒక్క నిమిషమైనా సరే నిశ్చలంగా కూర్చొని భగవంతుణ్ణి ధ్యానించాలా అనుకున్నా కూడా ఏ అవకాశము కూడా దొరకట్లేదు. నా వల్లే నాలాగానే ఎందరూ ఈ సంసార కూపంలో పడి రకరకాలైనటువంటి దుర్భరమైన బాధలను పొందుతున్నారు అని అప్పుడప్పుడు కూడా నేను తలంచుకుంటూ ఉంటాను. దేవా, ఈ సంసార బాధ తొలగడం కోసం, నాకు శాశ్వతమైనటువంటి శాంతిని పొందడం కోసం ఏదైనా సరే ఒక ఉపాయాన్ని బోధించండి అని చెబుతూ తమ యొక్క ముఖారవిందంగా తమరి యొక్క వాగీంద్రియం ద్వారా వచ్చినటువంటి ఏదైనా సరే ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని పొంది దానిని సమయం దొరికినప్పుడల్లా సరే భక్తిపూర్వకంగా జపించుకుంటాను. కాబట్టి దయచేసి నాకు ఏదైనా సరే మంత్రోపదేశం చేయండి, ఒక మంత్రాన్ని ఉపదేశించండి అని ప్రార్థించాడు. గృహస్థు యొక్క జిజ్ఞాసకు, ఆ శిష్యుని యొక్క తీవ్రమైనటువంటి కోరికను గమనించాడు ఆ మహనీయుడు. అతనికి మంత్రోపదేశం చేయడం కోసం గురుదేవుడు నిశ్చయించుకున్నాడు. అతన్ని ఎదురుగ్గా కూర్చోమని చెప్పాడు. దృష్టిని 2 కనుబొమ్మల మధ్య భూమధ్య స్థానంలో స్థాపించు అని ఆదేశం చేశాడు. అప్పుడు అష్టాక్షరి మంత్రము అనేటువంటి విష్ణు భగవానుని మంత్రాన్ని గురించి బోధించి ఇక ఆ మంత్రాన్ని చెప్పి శిష్యుని చేత ఆ మంత్రాన్ని 3 సార్లు పలికించాడు. గురువు బోధించినటువంటి పవిత్రమైన మంత్రరాజ్యము అంటే మంత్రములలో కల్లా కూడా అతి శ్రేష్టమైనటువంటిదే మంత్రరాజ్యము. అటువంటి మంత్రరాజ్యాన్ని శిష్యుడు భక్తిపూర్వకంగా మననం చేస్తూ ఉన్నాడు. ప్రతి దినము కనీసం 108 సార్లైనా సరే దానిని జపించడం కోసం మరి కృత నిశ్చయం చేసుకున్నాడు, పూర్తి నిర్ణయం చేసుకున్నాడు. తర్వాత అతడు ఆ గురు మహారాజునకు సాష్టాంగ దండ ప్రణామం ఆచరించాడు. వారి నుండి సెలవు తీసుకున్నాడు. సెలవు తీసుకొని వెళ్ళే ముందు కొద్ది దూరం వెళ్ళి వెంటనే మళ్ళీ
వెళ్తూ ఉండగా గురువుగారు ఏం చేశారు, వెంటనే అతన్ని వెనక్కి పిలిచారు. ఈ ప్రకారంగా చెప్తున్నారు, నాయన నీవు జపం చేసేటప్పుడు నీ మనసునందు కోతి అనేది వస్తుంది. ఆ కోతిని రానివద్దు నీ మనసులో ఆలోచనకి. దృష్టిని కేవలం శ్రీమన్నారాయణుని యొక్క పాద పద్మాల మీద, ఆ చరణ కమలాల మీదే ఉంచు. అలా చేసినట్లయితే నువ్వు అలాగే తీవ్రతరమైనటువంటి త్వరితగతిని మంచి ఫలితాన్ని పొందుతావు. అలా చేయు అని అతడు పలికారు. ఆయన సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక మర్నాడు ఏమైంది, ప్రాతకాలమునే లేచాడు. యథావిధిగా ఉదయం పూట బ్రహ్మముహూర్త కాలంలో లేచాడు. లేచి ఎవరు, ఆ యొక్క ఉపదేశాన్ని పొందినటువంటి శిష్యుడు, అదే గృహస్థు. ఆయన బ్రహ్మముహూర్తమునందు నిద్రలేచి స్నానము సంధ్య మొదలైనటువంటివన్నీ కూడా నెరవేర్చుకున్నాడు. తర్వాత తన పూజా గృహంలోకి వెళ్ళాడు, శుద్ధి పడ్డాడు. ఆ గృహస్థ శిష్యుడు జపమాలను తీసుకున్నాడు. గురువు ద్వారా చెప్పబడినటువంటి మంత్రాన్ని శ్రద్ధతో జపించడం ప్రారంభించాడు. దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య భ్రూమధ్యమందు నిలిపాడు. మనసును నారాయణమూర్తి యొక్క పదపంకేరుహాలయందు, అంటే ఆ పాద పద్మాలయందు, ఆ నారాయణుని యొక్క పాదాలయందు, చరణ కమలాలయందు కూడా దృష్టిని నిలిపాడు. జపాన్ని ప్రారంభించాడు. అలా ప్రారంభించగానే ఏమైంది, వెంటనే తన యొక్క మనసులో ఒక కోతి స్ఫురించింది. గురువు గారు చెప్పిన ప్రకారంగానే జపకాలమునందు చిత్తంలో కోతిని రాకూడదు అని అతనికి కోతి చెప్పారు కదా, అయినా కూడా అతనికి కోతే కదా కనిపించింది. సరే, దానిని తొలగించాడు. తొలగించి వెంటనే కూడా మళ్ళీ ధ్యానం ప్రారంభించాడు, మంత్రజపం ప్రారంభించాడు. వెంటనే మళ్ళీ అతని యొక్క చిత్తమునందు మళ్ళీ వేరొక కోతి కనపడింది. ఈ ప్రకారంగానే కోతిని తీసేయడం, మళ్ళీ కోతి కనపడడం, ఈ విధంగా అతని ధ్యానము జపంలో మొత్తం కూడా కోతి గొడవే సరిపోయింది. ఆ కోతి యొక్క ఆలోచనతోటి ఆ కోతియే స్ఫురించడం చేత అతని యొక్క చిత్తఫలకమునందు అతని యొక్క జపకార్యము రవంతైనా ఆవగింజంతైనా సరే ముందుకే మాత్రం సాగలేదు పాపం. దాని చేత మనసుకి చీకాకు కలిగింది. తక్షణమే లేచాడు. గురుదేవుని యొక్క ఆశ్రమానికి వడిగా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ దేశికేంద్రుని యొక్క వాక్యాలను తలుచుకొని ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి అంటూ ఉన్నాడు, ఓ మహాత్మా, తమరు బోధించినటువంటి మంత్రం తర్వాత నేను ఆనందంతో వెళ్ళిపోతూ ఉండగా మరలా వెనక్కు పిలిచే కోతి మాట ఎందుకు చెప్పారు స్వామి? దానితో నా కార్యక్రమం అంతా తలక్రిందులైపోయింది. ధ్యానము సాగట్లేదు, జపము చేయలేకపోతూ ఉన్నాను. కోతిని రానియవద్దు అని చెప్పినందువలననే కోతే వస్తూ ఉంది. దీనికి ఏదైనా సరే నివారణోపాయం ఉంటే తమరే సెలవివ్వండి అని వేడుకున్నాడు. గురుదేవుడు ఈ ప్రకారంగా చెప్పారు, నాయనా, నీవేమీ కంగారు పడవద్దు. మనసు యొక్క స్వభావమే అంతే కదా, ఏది చెప్తామో దానికి వ్యతిరేకిస్తుంది. దానికి మనం ఏది చెప్తామో సరిగ్గా దాన్ని తలక్రిందులుగా ఆచరిస్తుంది. దీనికి ప్రతిక్రియ అంటే యాక్షన్ కాదు, అది రియాక్షన్ అనేటువంటిది జరుగుతుంది. మనసు యొక్క అంటే దానికి వ్యతిరేకమైనటువంటి క్రియనే చేస్తూ ఉంటుంది, తలక్రిందులుగా చేస్తూ ఉంటుంది. మనసు యొక్క ప్రతిక్రియ దాని యొక్క క్రియ అంతే. మనసు యొక్క ఆ గుణాన్ని కనిపెట్టి సాధకుడు ఏం చేస్తాడు, బహుజాగరూకతతోటి మెలగాలి, ఉపాయంతో దానిని స్వాధీనపరుచుకుంటూ రావాలి. మనస్సునందు కోతి వచ్చినట్లయితే ఏమాత్రము అదరకూడదు, బెదరకూడదు. దానిని తొలగించటానికి ప్రయత్నించనూ కూడదు. ఆ కోతిలో కూడా నారాయణమూర్తినే చూడు నువ్వు. అప్పుడు ఆ కోతి ఏమవుతుంది, నీవు వచ్చినటువంటి కోతిలో కూడా నారాయణమూర్తినే చూసినట్లయితే ఇక అప్పుడు ఆ కోతి దానంతటక అదే అంతర్ధానమైపోతుంది. నిన్ను పరీక్షించడం కోసమే కోతి ప్రస్తావన చేసి ఉన్నాను.
వెళ్ళేవాడిని పిలిచి మరీ కోతి వస్తుంది నాయన, దానిని రానివ్వకుండా చూసుకో అని మంత్రాన్ని బోధించినప్పుడు ఈ విధంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఏంటంటే, ఏదో ఒక ఆలోచన అనేది వస్తుంది. దాన్ని నెట్టేసుకునే పనిలో కాకుండా ఆ ఆలోచనలో కూడా నీవు ఏ భగవంతుణ్ణి స్మరించాలి, ధ్యానించాలి, ఆ తత్వాన్నే చూడు అని కదా చెప్పడం అని చెబుతూ, అందుకే నేను ఈ ప్రస్తావన చేస్తున్నాను. నువ్వేమీ కూడా ఎంత మాత్రం భయపడవద్దు. ఏ వస్తువు మనసులో స్ఫురించినప్పటికీ కూడా నీ దృష్టిని మాత్రం దానిపై ఉంచొద్దు. దానిని ఏమాత్రము లక్ష్య పెట్టద్దు. అసలు నీ లక్ష్యం ఏంటి? దైవమే కదా. కాబట్టి నీ లక్ష్యమైనటువంటి దైవం పైననే మనసుని ఉంచడానికి ప్రయత్నించు. అప్పుడు ధ్యానము కుదురుతుంది, జపము చేయగలుగుతావు. ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా, నిరాటంకంగా నీ యొక్క ధ్యానము, జపము అనేది సజావుగా సాగిపోతుంది అని చెప్పాడు. అప్పుడు గురుదేవుని యొక్క అమూల్యమైన వెలకట్టలేని సలహాని గ్రహించాడు కదా ఆ శిష్యుడు. వెంటనే అటువంటిది మనకు కూడా ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహించినటువంటి ఆ శిష్యుడు ఆ ప్రకారంగానే ఆచరించాడు. జపం చేశాడు, ధ్యానం సఫలవంతంగా చేశాడు. ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా కొనసాగించి పరమశాంతిని పొందాడు అని చెబుతూ, అంటే మనస్సుకి తిరగబడేటువంటి స్వభావం ఉన్నది కదా. కాబట్టి ఉపాయముతోటి, యుక్తితోటి, తెలివితోటి దానిని దారికి తీసుకొని రావాలి. ఆ చంచలమైన చపల మనస్సుని నెమ్మదిగా వశం చేసుకోవాలి. వశం చేసుకున్నప్పుడు దానిని వశపడినటువంటి మనసును దైవమునందు, ఆత్మతత్వమునందు స్థాపించాలి అని కదా చెప్పడం అని చెబుతూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.